హలో అండి, అందరికీ నమస్కారం. మన పూజ గదిలో కొన్ని దేవుళ్ళ చిత్రపటాలు అస్సలు పెట్టుకోకూడదు. ఏ దేవుడి ఫోటోలు మన పూజ గదిలో పెట్టుకోకూడదు, అసలు పెట్టుకుంటే ఏమవుతుంది అనే డీటెయిల్డ్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళు ముందుగా ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన హిందూ పురాణాల ప్రకారం మనకి 1000 మంది దేవుళ్ళు మరియు దేవతలు ఉన్నారు. మన సనాతన ధర్మాన్ని అనుసరించి కొన్ని ప్రత్యేకమైన ఫొటోసే మన పూజ గదిలో పెట్టుకుంటాం. కొన్ని దేవుళ్ళ ఫోటోలు మన పూజ గదిలో పెట్టుకుంటే మన ఇంట్లో నిత్యం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది. ఇంకొన్ని దేవుళ్ళ ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. ఇంట్లో పెట్టుకోకూడదు అంటే ఆ దేవుళ్ళను మనం గుడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి పూజించాలి. ఆ పూజించడం వల్లే మనకు ఆ దేవతల నుంచి మనకి అనుగ్రహం అనేది లభిస్తుంది. పూజ గది ఎప్పుడూ ఈశాన్య దిక్కులోనే ఉండాలి. ఎందుకంటే అక్కడే నిత్యం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మన ఇంట్లో పూజ గది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారానికి ఒకసారైనా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మన నిత్యం ఎలా శుభ్రంగా ఉంటామో అలాగే దేవుడి గదిని కూడా శుభ్రంగా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి కూడా. అప్పుడే మనకి ఇంట్లో అనేది బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ దేవత అనుగ్రహం మనకి ఎప్పుడూ నిత్యం ఉంటూనే ఉంటుంది. కుదరని వాళ్ళు నెలకు ఒకసారైనా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక ఎలాంటి దేవుడి పటాలు మన పూజ గదిలో పెట్టుకోకూడదు ఇప్పుడు మనం చూద్దాం. విరిగిపోయిన దేవుడి ఫోటోలు అసలు మన పూజా మందిరంలో ఎప్పుడూ పెట్టుకోకూడదు. పూజా మందిరం మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి మన పూజా మందిరంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ఫోటోలు అసలు పెట్టుకోకూడదు. అలాగే ప్లాస్టిక్ లేదా మార్బుల్తో చేసినవి కూడా మన పూజా మందిరంలో అస్సలు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా ఏ గుడికైనా వెళ్ళి మనము ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ కొనుక్కొని పూజా మందిరంలో పెట్టుకోవాలనే అనుకున్నారనుకో, అప్పుడు వెండి లేదా ఇత్తడి లేదా గోల్డ్ లేదా మట్టితో చేసిన విగ్రహాలు అయితే మనము కొనుక్కొని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, పూజా మందిరం కొత్తగా పెట్టుకునే వాళ్ళు లేదా కొత్తగా పెళ్ళయ్యి పూజా మందిరం పెట్టుకునే వాళ్ళు ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు పెట్టే ఫోటోలు అనేవి వెండితో కానీ ఇత్తడితో కానీ లేదా గోల్డ్తో కానీ లేదా మట్టితో కానీ చేసిన విగ్రహాలే మీ పూజ గదిలో అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంటే పూజ గదిలో ఒక్క గణేషుని ఫోటోనే ఉండాలి. 2-3 గణేషుల ఫోటోలని అస్సలు ఉండకూడదండి మీ పూజ గదిలో. ఒకసారి ఉంటే గనక ఒకసారి మీరు రీచెక్ చేసుకొని ఉంటే గనక ఒక దేవుడి ఫోటోనే, గణేషుని దేవుడి ఫోటోనే మీ ఇంట్లో ఉంచుకోవాలి. మీ ఇంట్లో సరస్వతీదేవి ఫోటో ఉంటే గనక దానికి ఒక అనేది వాస్తు ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మీ పూజ గదిలో పెట్టకూడదు. అంటే లక్ష్మీదేవి ఫోటోకి కుడివైపునే ఈ సరస్వతీదేవి ఫోటో అనేది పెట్టాలి. నించొని ఉన్న లక్ష్మీదేవి ఫోటోని అస్సలు పెట్టుకోకూడదు. కూర్చొని ప్రశాంతంగా కమలంలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోని మీ ఇంట్లో అనేది పెట్టుకోవాలి. ఎప్పుడు లక్ష్మీదేవి ఫోటో అనేది వెంకటేశ్వర స్వామికి ఎడమ వైపునే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా భార్య అనేది భర్తకి ఎడమ వైపునే ఉండాలి. సో అలాగే మీ పూజా మందిరంలో కూడా లక్ష్మీదేవి ఫోటో అనేది వెంకటేశ్వర స్వామికి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపునే ఉండాలి. ఇంకా ఉగ్ర రూపంలో ఉన్న శివుని ఫోటో అనేది మీ పూజా మందిరంలో అస్సలు పెట్టుకోకూడదండి. శాంతంగా ఉన్న శివుని ఫోటోనే మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి. అలాగే శివలింగానికి నిత్యం మీరు అభిషేకం చేయగలను అనుకున్న వాళ్ళే శివలింగాన్ని ఇంట్లో అయితే పెట్టుకోవచ్చండి. అలాగే ఉగ్ర రూపంలో ఉన్న దుర్గాదేవి ఫోటో కూడా మనం పెట్టుకోకూడదు. శాంతంగా ఉన్న దుర్గాదేవి ఫోటోని మన ఇంట్లో పూజ గదిలోనే పెట్టుకోవాలి. అలాగే శాంతంగా ఉన్న దుర్గాదేవి ఫోటోని పెట్టుకునేటప్పుడు దుర్గాదేవి సింహాసనం మీద ఉంటుంది కాబట్టి ఆ సింహం అనేది నోరు ఓపెన్ చేసి ఉండకూడదు, క్లోజ్ చేసి ఉండేలా చూసుకొని మీరు దుర్గాదేవి ఫోటో అనేది మీ పూజ మందిరంలో పెట్టుకోవాలి. ఫోటో ఇప్పుడు వరకు మీకు దుర్గాదేవి ఫోటో లేదు, దుర్గాదేవి ఫోటో పెట్టుకోవాలని ఆలోచన ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటిస్తూ చూసుకొని ఫోటో అనేది కొనుక్కొని మీ పూజ గదిలో అనేది పెట్టుకోండి. అలాగే గ్రహాల విషయాలకు వస్తే శని, రాహు, కేతు అయిన గ్రహాలు రిలేటెడ్ ఫొటోస్ అనేవి మీ పూజా మందిరంలో అస్సలు పెట్టుకోకూడదండి. ఇక త్రిమూర్తుల గురించి చూసుకుంటే విష్ణుమూర్తి,
శివుడు, అలాగే బ్రహ్మ, విష్ణుమూర్తి, శివుడు ఫొటోస్ అని అయితే ఎలాంటి భయం లేకుండా మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. అయితే బ్రహ్మదేవుడు ఫోటో అయితే మీరు పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదండి. ఉగ్ర రూపంలో ఉండే ఏ ఫోటో అయినా మీరు ఈ పూజ గదిలో అసలు పెట్టుకోకూడదు. ఉగ్ర రూపంలో ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు నిత్యం కోపంగా ఉంటారు కాబట్టి అలాంటి ఫోటోలు మీ పూజ మందిరంలో పెట్టుకోకూడదు. శాంతంగా ఉన్న ఫొటోసే మీ పూజ మందిరంలో పెట్టుకోవాలి. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఉగ్రరూపమైన ఫోటోల గురించి మాట్లాడుకుంటే కాళీమాత ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. ఎప్పుడూ ఆ కాళీమాత ఉగ్రరూపంలో ఉంటుంది కాబట్టి మామూలుగా ఆ మాత స్తోత్రాలు ఇంట్లో చదువుకోవచ్చు. కానీ ఆ మాతని దర్శించుకోవాలంటే, ఆ అమ్మ రూపం చూడాలంటే మాత్రం మనం గుడికి వెళ్ళాల్సిందే. అలాగే యమధర్మరాజు ఫోటో కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు. అలాగే మాంసం, బోను, లెదర్తో చేసిన విగ్రహాలు పెట్టుకోకూడదు. తెలియక కొన్ని విగ్రహాలు అలా చేస్తుంటారు. తెలియక అలా పెట్టుకుంటే మనకి ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. శనిదేవుని ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు. రౌద్రగ్రహం, ఎందుకంటే ఆ గ్రహంలో ఉంటుంది కాబట్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ శనిని పూజించాలంటే ఖచ్చితంగా మనం గుడికి అయితే వెళ్ళాలి. ఆ దేవునికి తైలాభిషేకం, అభిషేకాలు, మనం పూజలు చేయించుకోవాలన్నా మనం ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఆ శని గ్రహానికి పూజలు అనేవి చేయించుకోవాలి. ఏ గ్రహానికి అయినా మనం దానాలు ఇవ్వాలన్నా, పూజలు చేసుకోవాలన్నా ఖచ్చితంగా దేవుడి గుడికి అనేది వెళ్ళాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పూజ చేసేటప్పుడు చాలామంది నించొని పూజ చేసుకుంటారు. నించొని పూజ అస్సలు చేయకూడదండి. మీరు చేసుకున్న ఎంతసేపు నించొని చేసుకున్నా దానికి ప్రతిఫలం అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు కూర్చొని ఒక పద్మాసనం వేసుకొని అలాగే కూర్చొని నిత్యం పూజ చేసుకుంటే మీకు ఆ దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుందండి. పూజ గదిలో శివలింగం ఉంటే నిత్యం రోజు అభిషేకం చేయాలి కదా అన్నారు కదండి. అసలు కుదరని రోజు శివలింగానికి అభిషేకం చేయకపోతే ఏం చెయ్యాలి అంటే, ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండా నీరు పోసి ఆ నీటిలో శివలింగాన్ని కనుక పెడితే మీకు ఎలాంటి దోషం అనేది ఉండదు అభిషేకం చేయకపోయినా. ఎందుకంటే శివలింగం అనేది ఎప్పుడు తడిగా ఉండాలి. డ్రై అయిపోయి పొడిగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది. అందుకని మీరు ఎప్పుడు శివలింగాన్ని తడిగా ఉంచుకోవాలి. అభిషేకం చేయలేని రోజుల్లో, మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళాల్సిన రోజుల్లో ఆ శివలింగాన్ని గనక ఆ నీరు పోసిన చెంబులో గనక పెడితే మీకు ఎలాంటి దోషం అనేది ఉండదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మీ పూజ మందిరంలో ఎప్పుడైనా దేవుడి ఫోటోలు పెట్టుకోవాలనుకుంటే ప్రశాంతంగా ఉన్న ఫోటోలు పెట్టుకోవాలి. ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు. అలాగే విరిగిపోయిన దేవుడి ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. ఎప్పుడైనా మీరు నిత్యం దేవాలయాలు దర్శిస్తూ ఉంటారు, అక్కడ చూసిన ఫోటోలు బాగున్నాయి కొనుక్కొని మనం దేవుడి ఫోటోలు పూజా మందిరంలో పెట్టుకోవాలని అనుకుంటారు చాలామంది. అలా పెట్టుకొని కొన్ని రోజులు పూజలు చేసి అలా ఆ దేవుడి ఫోటోలు మళ్ళీ ఇంటి పైన ఇంట్లో ఉన్న అటక మీద కానీ అట్లా పెడుతూ ఉంటారు. అలా అసలు చేయకూడదండి. పూజా మందిరంలో ఎక్కువ ఫోటోలు అయితే అసలు పెట్టుకోకూడదు. ఒక్క దేవుడి ఫోటో అనేది ఒక్కటే ఉండాలి. 2-3 దేవుడి ఫోటోలు అనేది అసలు పెట్టుకోకూడదు. ఒక్క దేవుడి విగ్రహం ఒకటే ఉండేలాగా మీ పూజా మందిరంని మీరు పెట్టుకోవాలి. అలాగే మన ఇంటికి గుమ్మం ఉంటుంది, ఆ గుమ్మానికి లార్డ్ గణేష ఫోటో అనేది పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దిష్టికరమైనవి అనేవి మీ ఇంట్లోకి రాకుండా అనేది ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.